స్లిమ్ వచ్చే మందు కోసం ఎక్కడెక్కడనో తిరిగి తాగితే ఇంటికొచ్చే వరకు తాగిందంతా దిగిపోతున్నదా? అయితే ఈసారి మందు తాగుదామని అనిపించినప్పుడు ఒక్కసారి మా డాక్టర్ దగ్గరికి రండి. షీపు లిక్కరు, విస్కీ, రమ్ము, బ్రాండీ మీకు నచ్చింది ఏదైనా ఓ పెగ్గు తీసుకొని తాగండి. మేము మీకు అంచుకో బఠానీ పొట్లం కూడా ఇస్తాం. కోటర్ కొనుక్కపోయి వేరే బ్రాండ్ షాప్లో తాగిన దానికి మా డాక్టర్ తాన తాగిన దానికి టేస్ట్ని కంపేర్ చేసి చూడండి. మీకు ఏడ మందు నచ్చితే ఆన్నే తాగుండ్రి. పైసలు ఊరికనే రావు, కిక్కని ఈజీగానే ఎక్కదు. మీరు కష్టపడి కొనుక్కొని తాగే ఒక్కొక్క కోటర్ విలువ మాకు బాగా తెలుసు. ఒక్కసారి మా డాక్టర్ బ్రాండ్ దుకాణంలోకి వచ్చి తాగిపోండి. టీవీలో బంగారం దుకాణం గుండు సారు బతిమిలా అన్నట్టు గీ పిల్లేంది గిట్ల బతిలాడుతుంది అనుకుంటుర్రా? కరీంనగర్ జిల్లా మొగ్దుంపూర్ కాడ హైవే పక్క పోయింటి కొత్తగా బ్రాండ్ దుకాణం లైసెన్స్ వచ్చిన మల్లారెడ్డి అనే గీ అన్న గిట్లనే బతిలాడుతుండ అందరినీ. చూస్తున్నారు కదా, టెంటు కింద 2 ట్రాక్టర్ల కాటన్ల కొద్ది మందు. తాగుబోతుల వద్దకే మందు సీసాల పథకం లెక్క గీనే బార్ షాప్ నడిపిస్తున్నాడు మల్లారెడ్డి. మరి ఏం చేస్తాడు? టెండర్ అయితే వచ్చింది గాని దుకాణం పెట్టేదందుకు తావు దొరకలే. ఏం చేస్తాడు? అసలే లైసెన్స్ కోసం బొచ్చాడు పైసలు పెట్టి పాడే. అందరిని అన్ని తీర్లు అరుచుకునే వర్క్ కొద్ది ఖర్చు అవుతుందా? స్టాక్ ఇంట్లో పెట్టుకొని పూజలు చేస్తే బరకత్ అవుతుందా అని అల్కగా మందు దుకాణం తెరిచింది ఇట్లా. అంతే నానే మల్లన్న చెప్తుదా? ఆప్కారోళ్ళు మనోళ్ళే, ఏం కాదు గాని తత్తరపడకు చెప్పు. ఫీజు ఎక్కువ ఉన్నది కాబట్టి నాకు క్యాష్ రికవర్ కావాలి కాబట్టి మేము నైట్ ఈయనే పండుకొని డాక్టర్ దగ్గరనే పండుకొని నేను అమ్ముకుంటున్నాను. నువ్వు అమ్ముకుంటున్నావు కరెక్టే, నువ్వు పండుకుంటున్నావు కరెక్టే గాని తాగుబోతులను కష్టపెడుతున్నావు, మందును ఎండలు ఉంచుతున్నావు అని మందు శాఖ మంత్రి పద్మారావు సార్కు కోపం రాగల్లా. అడ్డమో దొడ్డమో షెడ్ వేయకపోయినావు. ఈ నిర్మాణంలో పండుగలు వచ్చిన సందర్భంగా ఈ షెడ్ వేసేదానికి లేట్ అవుతున్నాయి బాగా. ఈ కూలీలు చూత దసరా సెలవులు కాబట్టి ఎవరు వస్తలేరు. అందుమూలంగా అధికారులు మాకు సహకరించగలరని మేము ప్రార్థిస్తున్నాం. ఏ మందు శాఖకు నువ్వు గింత సాయం చేస్తుంటే అధికారులు ఎందుకు నీకు సహకారం చేయరు గాని? ఏం బాధపడకు, ఇంకా మందమ్మకాల టార్గెట్ అందుకునేందుకు గింత సాయం చేస్తున్నావని ఆఫీసర్లు మెచ్చుకుంటారు గాని వచ్చిన వాళ్ళకైతే నంచుకునేందుకు ఏమైనా తిరిగి తాగింది దిగేదాకా నిన్నే తలుసుకుంటారు.